అందరికీ నమస్తే. కొద్దిసేపు క్రితమే హెచ్ఎండిఏ గ్రౌండ్స్ అంటే ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఉంటుంది. ఆడ జ్యోతిబా పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ జరిగింది. రేవంత్ రెడ్డి అందరూ వచ్చేసారు, మినిస్టర్లు అందరూ వచ్చేసారు. మంచిదే కార్యక్రమం. కానీ ఆడ మొత్తం స్కూల్ పిల్లల్ని జమ చేశారు. పాపం ఇలా రేపు ఆగస్టు 15. కానీ ఈరోజు మాత్రం అందరినీ ఒక 300-400 మంది స్కూల్ పిల్లలు ఎన్ని స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చారు. స్కూల్ పిల్లలు అందరూ జమ చేసి కూర్చోబెట్టి రేవంత్ అన్న ప్రసంగాన్ని దంచి కొట్టిండ్రు. ఇంకా ఏడైనా అదే కదా కథ, అదే రామకథ ఉంటుంది కదా. మొత్తం ఇక ప్రసంగము, ఆయన కథ, కార్ఖానా, అదంతా పెద్ద కథ. ఆ పిల్లలకి ఏమర్థమైందో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి పాలిటిక్స్ ఏం తెలియదు. అంత స్కూల్ పిల్లలు వాళ్ళు. స్కూల్ పిల్లల ముందు ఏముంటుంది. ఇదంతా నడుస్తుంటే దాన నాగేందర్ రేవంత్ రెడ్డిని మొత్తం డిమోరల్ చేసి పడేసిండు. ఆయన మనసులో అదే ఉంది కదా, దాన నాగేందర్ మనసులో. ఆడొచ్చి గదే మాట్లాడేసిండు. రేవంత్ రెడ్డి ఇంటి పేరుని మార్చి పడేసిండు. కేసీఆర్ని గుర్తు చేసిండు సభలో. చాలా చాలా విచిత్రాలు జరిగినాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. స్టేటెడ్ ఫుల్ సీరియస్. మరి ఇద్దరిని ఏమన్నాడు, ఈయన లేచిపోతుండో పక్క. ఇంకా బట్టి విక్రమార్ మీద కళ్ళు నుమిరి చూస్తుండు. ఏమైందో వీళ్ళిద్దరు దోస్తులు ఏం కాదు, తిట్టుకున్నా ఏం కాదు. వాళ్ళిద్దరికి నడుస్తుంది. ఇక ఇంత ఫ్రస్ట్రేటెడ్ మొదలే. ఈ ఫ్రస్ట్రేటెడ్లో దాన నాగేందర్ తీసుకొచ్చి ఇంత నెయ్యి పోసిండు దానిలో. చూడు ఏం చేసిండో. ఇంకో అడుగులు వేస్తూ మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయిపోయా అంటారు కదా అట్లా. ఆ వేదిక మీద మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబోయిండు. కొద్దిగా తప్పింది. ఆపి రేవంత్ రెడ్డి అన్నాడు ఎంబడే. ఆడికి అంతా స్టన్, ఏంది ఇదని. మొదలే రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే పడదు. కళలో కూడా ఆయన పేరే తలుచుకుంటాడు. చూస్తేనేమో దాన నాగేందర్ తీసుకొచ్చి కల్వకుంట్ల అని చేసి పడేసిండు. ఇంకా కొంచెం వీడియో ఉంటుంది, కొద్దిగా ముసిముసి నవ్వును కూడా ఉంటుంది దానిలో. దాన నాగేందర్ చేసిన పనికి ఆయన ఫ్రస్ట్రేటెడ్తో నుంచి బయటకు వచ్చి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. దాన నాగేందర్ ఎందుకు మాట్లాడినంటే ఆయనకి ఈ మధ్య మొత్తం మనసంతా కల్వకుంట్ల చంద్రశేఖరరావే ఉంటుండే ఆయనకు. ఆయన మొత్తం అంటే కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడని, పిలుస్తలేడని, అపాయింట్మెంట్ ఇస్తలేడని, ఏం అభివృద్ధి కార్యక్రమాలు లేవని, పైసలు ఇస్తలేడని, ప్రైవేట్ పనులు కూడా అయితలేవని మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ పాట పాడుతుండు మెల్ల కేసీఆర్ దగ్గర కనుక. కానీ రేవంత్ రెడ్డి పర్సన్ కదా, మొదలే ఐడెంటిటీ క్రైసిస్ ఆయనకి. రేవంత్ రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్ అంటే నన్ను గుర్తిస్తలేరా, ఇంకా నా పేరు గుర్తులేదా, నేను ఇంతేనా, నేను ఎందుకు గుర్తులేను, కావాలని చేస్తున్నారు కొంతమంది అని కొంత ఐడెంటిటీ క్రైసిస్ ఫీల్ అవుతాడు. ఎందుకో అది ఉండకూడదు. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆల్మోస్ట్ 32 months అయిన తర్వాత కూడా ఇంకా ఐడెంటిటీ క్రైసిస్లో ఉండకూడదు ఒక ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా. కానీ ఆ ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటాడు ఆయన. ఆ క్రైసిస్లో ఈయన ఉంటే దాన నాగేందర్ ఏమో కల్వకుంట్ల అని ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఈ వీడియో పెద్ద వైరల్ నడుస్తుంది అనమాట. దానికి ఎవడేం చేస్తాడు ఆయన మాట్లాడిన దానికి. మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు చాలా ఇంపార్టెంట్ కదా. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో అది కూడా మీకు వినిపిస్తా. సోదరులకు చెప్పులు కుట్టుకోమని చెప్పిండు. ఎందుకయ్యా అంటే మీరు బర్రెలు పెంచుకొని మీరు ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. మా మిత్రుడు శ్రీఆర్ ఉన్నాడు, చేపలు పట్టుకోండి అని ముదిరాజులకు మా పెద్ద సోదరులకు చెప్పారు. బర్రెలు పెంచుకోండి అని మా యాదవ్ సోదరులకు చెప్పిండ్రు. మా సోదరులు మా దళిత సోదరులకు చెప్పులు కుట్టుకోమని చెప్పిండు. ఎందుకయ్యా అంటే మీరు బర్రెలు పెంచుకొని మీరు చేపలు పట్టుకొని మీరు చెప్పులు కుట్టుకుంటుంటే వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలని వాళ్ళ ఆలోచన. మీరు చదువుకుంటే, మీరు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే, మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే రాజ్యాధికారంలో మీరు భాగం అడుగుతారు. కాబట్టి మీరు చదువుకోవద్దన్న ఆలోచనతోటి బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అని ఆనాటి పాలకులు చెప్తే అంతా స్కూల్ పిల్లలే. వాళ్ళకి ఏమర్థమవుతుందో ఏమర్థం కాదు. ఈయన స్పీచ్ మొదలే బంగారం స్పీచ్ ఉంటుంది. ఇక ఏమన్నాడు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఒక ముఖ్యమంత్రి ఇచ్చే రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇస్తుంది. ఈ గవర్నమెంట్ ఇస్తలేదా చేపపిల్లలు పంపిణీ లేదా ఈ గవర్నమెంట్లో? ఉన్నది. ఇప్పుడు జనరేషన్ వేరు. ఇప్పుడు 40 years అబో మన చాలామంది ఉన్నారు కదా, మన ఊర్లో చాలామంది లేరా, మన పేరెంట్స్, మన చుట్టాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతారా? వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తారా? వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి, వాళ్ళ పిల్లలు డాక్టర్ చదవాలి, వాళ్ళ పిల్లలు ఇంకేదో కావాలి. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ కులవృత్తులు, వ్యవసాయము అంతా ఉంటుంది కాబట్టి అది చేసుకోవాలి. మరి వాళ్ళకి పని లేదు కదా. మన తెలంగాణ రాకముందు ఏమున్నది? ఏం లేదు. కాబట్టి పని చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు పిల్లలు ఇప్పుడు మనం దేశంలో మెడికల్ కాలేజీలు టాప్ 5 ప్లేస్లో ఉన్నాం. మన చాలా చిన్న రాష్ట్రం,
చిన్న తెలంగాణ మనది. మన తెలంగాణ రాష్ట్రం మెడికల్ సీట్లు అంటే డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే డాక్టర్లు నేను చెప్పేది డాక్టర్లు అయ్యే సీట్లది 5th ప్లేస్లో ఉన్నాం. అంటే అన్ని సీట్లు ఉన్నాయి మన దగ్గర. అంటే అంతమందికి చాలామంది తెలంగాణ డాక్టర్లు అయ్యే అవకాశం వచ్చింది. మామూలు చిన్న 2 ఎకరాల వ్యవసాయం చేసుకున్న రైతు బిడ్డలు డాక్టర్లు అవుతున్నారు. ఇప్పుడు ఉన్నది మన దగ్గర. అంతకుముందు డాక్టర్లు ఎన్ని కాలేజీలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్. ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం తగ్గింది, మెడికల్ సీట్లు ఏం పెంచలే, మెడికల్ సీట్లు పెంచలే, అవే ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చిపోయినాయి ఉన్నాయి. ఇంజనీరింగ్ సీట్లు ఈయన వచ్చి ఇంకా కోసేసిండు సామాన్య జనం చదువుకోవద్దని. ఇంకా పెద్ద కథ ఏం తెలుసా, పాలిటెక్నిక్. నాకు ఈరోజు ఒక అతను ఫోన్ చేసిన, ఒక పేరెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చదివితే నెక్స్ట్ ఇంజనీరింగ్లో డైరెక్ట్ సెకండ్ ఇయర్లో వెళ్ళిపోతారు. ఇంజనీరింగ్లో ఎంట్రన్స్ రాసుకొని ఇప్పుడు అది కట్ చేస్తారంట. అది కట్ చేయడానికి ఆల్రెడీ మొత్తం మ్యాప్ రెడీ అయిందో మరి అయ్యిందో ఆల్రెడీ. మరి ఇప్పుడు ఆల్రెడీ 3rd ఇయర్ చదువుతున్న పాలిటెక్నిక్ పిల్లలు, 2nd ఇయర్ చదువుతున్న పాలిటెక్నిక్ పిల్లలు, ఇప్పుడు కొత్తగా జరిగిన పాలిటెక్నిక్ పిల్లలు వాళ్ళు ఏం చేయాలి? పాలిటెక్నిక్ అంటే ఐటీఐతో సమానం అంట. ఐటీఐ అంటే అదేమన్నా అమెరికా తీసుకుపోయే జాబా? ఐటీఐ అంటే మెకానికల్ ఇటుకెళ్ళి చేసుకునే చిన్న జాబ్ అది. పాలిటెక్నిక్ అనేది డిఫాల్ట్ చేసి పడేస్తుంది గవర్నమెంట్. పాలిటెక్నిక్ చదివేది ఎవరు తెలుసా? సామాన్య పిల్లలు చదువుతారు. సామాన్యులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన పాలిటెక్నిక్ చదువుతారు. మిగతా వాళ్ళంతా ఇంజనీరింగ్ పోతుంది డైరెక్ట్. వాళ్ళు ఆ పాలిటెక్నిక్ చదివి 2nd ఇయర్లో డైరెక్ట్గా పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత 2nd ఇయర్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు. మరి ఇప్పుడు సామాన్యులు చదువు దూరమైనట్టే కదా. అంటే మామూలు వాళ్ళు ఎవరు ఇంజనీరింగ్ చదవద్దని రేవంత్ అన్న గవర్నమెంట్ డిసైడ్ అయిందా? దాన్ని ఎట్లా వక్రీకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి? వక్రీకరణ. ఇది ఎలక్షన్కి వెళ్ళి వక్రీకరిస్తున్నాడు. గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చింది తల్లిదండ్రులకు. ఊళ్ళలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళ కులవృత్తి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తే అప్పుడు వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్లు లేకపోతే లాయర్లో లేకపోతే ఇంకేదో చదువుకునే అవకాశం దొరుకుతుందని. కానీ ఇది మీకు కావాలని రాజ్యాధికారంలో వాటా ఎవరికైనా ఉంటుంది, ఎందుకు ఉండదు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాజకీయాల్లో వాటా ఏమైనా ఎక్కువ చేసిందా? అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఇంకా మాట్లాడండి ఆయన. ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడున్న మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. ప్రజాప్రతినిధులై చట్టసభలకు రావాలి. మీకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది. మీకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత లేదు. అందుకే నాణ్యమైన విద్యను, పౌష్టిక ఆహారాన్ని మీ బంగారు భవిష్యత్తు కోసం నాకున్నాయి. కష్టపడి పనిచేయడానికి మిత్రులుగా పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, బట్టి విక్రమార్క గారు సహచరులుగా ఉన్నారు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. ఇలాంటి మీరు కోరుకున్న ప్రభుత్వం ఇప్పట్లో మళ్ళీ రాదు. దీన్ని కొనసాగించండి. మీ ఉజ్వల దాని అర్థమేందో ఇప్పట్లో మళ్ళీ ఇట్లాంటి గవర్నమెంట్ రాదంట. ఇంకా అంటే ఈ గవర్నమెంట్ రాదని అర్థమా? ఆయన భాష ఏందో. భవిష్యత్తుకు పనిచేసే అవకాశం మాకు లభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆహర్నిశలు రోజుకు 18 గంటలు మీకోసం పనిచేస్తా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. కేశవరావు గారు లాంటి అనుభవజ్ఞుల సలహాలు నాకున్నాయి. అర్థమైందా? వయసు ఉందంట, ఓపిక ఉందంట, రోజుకు 18 గంటలు కష్టపడుతుందంట. అందుకే తెలంగాణ వెలుగుతుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా వెలుగుతున్నారు. తెలంగాణ వెలుగుతుందని మనం అనుకోవాలి. ఇప్పుడు కేశవరావు లాంటి సలహాదారులు కూడా ఉన్నారంట రేవంత్ రెడ్డి సార్కు. మనం ఇప్పుడు కేశవరావు ఇంటికాడ పోయి కూర్చుంటే బెటర్ తెలంగాణ ప్రజలు. ఎందుకంటే మరి ఆయన ఇచ్చే సలహాలతోనే తెలంగాణ ఇట్లా వెలుగుతుందా, తెలంగాణ ఇంత మంచిగా అవుతుందా, రైతులు ఇంత మంచిగా ఉన్నారా, విద్యార్థులు ఇంత మంచిగా ఉన్నారా, తెలంగాణ ప్రజల జీవితాలు అంతా మారిపోయినాయా కేశవరావు ఇస్తున్న సలహాలతోన? ఏం అర్థం కాలేదు. మరి ఆయన ఒక్కడే సలహాలు ఇస్తున్నట్టున్నాడు రేవంత్ రెడ్డి గారికి. ఆ సలహాలను పట్టుకొని తెలంగాణని ఇట్లా మల్లెపూలాగా చేస్తున్నట్టున్నాడు. ఎనీవే అర్థమైంది కదా. ఇంకంతే. ఇంకా మన తెలంగాణ కేకే సలహాలతో వెలిగిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.